వెల్కమ్ టు మన జనతా టీవీ. ఈరోజు స్పెషల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ మీద మాట్లాడడానికి ప్రముఖ విద్యావేత్త, స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీనివాస్ శెట్టి గారు మన యొక్క స్టూడియోకి రావడం జరిగింది. తను ఎంఎస్సి సైకాలజీ అండ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అండ్ హ్యాపీనెస్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెల్కమ్ టు మన జనతా టీవీ శ్రీనివాస్ శెట్టి గారు. చెప్పండి. థ్యాంక్ యూ మన జనత. మన లైఫ్ స్కిల్స్ సంబంధించి ప్రజెంట్ డేస్లో స్టూడెంట్స్కి ఎలాంటి మన మోటివేషన్ కోసం మీరు చెప్పడానికి ముందుకు వస్తున్నారు? ముందుగా మన జనత టీవీ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు తీసుకున్న ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది చాలామంది లోపల చైతన్యాన్ని, వారి అవసరాలకి మీ గొంతునిచ్చి వారి కోసం పనిచేస్తున్న విధానానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మీరు నన్ను పిలవడం కూడా చాలా ఆనందం. మిత్రమా, నిజానికి ఒక టీచర్కి చెప్పడం సులువు, కానీ మేము చేస్తున్నాం కాబట్టి చెప్పడం కొంచెం కష్టం నాకు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను మీరు అడిగిన విషయాలకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మీరు అడిగినట్టు లైఫ్ స్కిల్ అంటే ఇవాళ ఉన్నటువంటి విద్యా విధానం లోపల ఏమవుతుందంటే, మనం చదువుకోవడం ద్వారా మంచి ప్రొఫెషన్ వస్తుంది. అంటే ఎంబీబీఎస్ చేసి లేదా ఇంజనీరింగ్ చేసి ఒక వృత్తిలోకి వెళ్తారు. బట్ ఎంబీబీఎస్ చేసిన ప్రతి డాక్టర్ సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతున్నాడా? అవుతలేరు. అంటే స్కిల్ ఉంటేనే. మళ్ళీ అంటే డిగ్రీ అనేది, క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీయే, కానీ సఫిషియంట్ కాదు. విద్యా అర్హత మాత్రమే మనకి సక్సెస్ని ఇవ్వదు. ఖచ్చితంగా స్కిల్స్ కావాలి. అందులో కమ్యూనికేషన్ స్కిల్లే కావచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్ పేషెంట్తో చాలా మంచిగా మాట్లాడతాడు, అంటే ఆయన మాటలు వింటేనే సగం రోగం తగ్గేటట్టు మాట్లాడతాడు. ఒక లాయర్ లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటాడు, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఆ స్కిల్ లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే పేషెంట్స్ రారు, క్లయింట్స్ రారు. సో స్కిల్స్, కొలాబరేషన్ కూడా, అంటే ఎదుటి వాళ్ళతో కలిసి పనిచేయడం ఒక స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక స్కిల్. ఇవన్నీ లైఫ్ స్కిల్స్. ఇవేవి మనకు పుస్తకాల్లో దొరకవు. ఏ బుక్ లో కూడా, ఏ మ్యాథ్స్ లో, సైన్స్ లో ఎక్కడ కూడా స్కిల్ అనేది ఇవ్వబడదు. కాబట్టి అది వాటి రోజున చాలా డిమాండెడ్ సబ్జెక్ట్ గా ఉన్నది. దాన్ని మేము చాలా, అంటే సబ్జెక్ట్తో పాటు కలిపే ఇస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా చేరుతుంది. ఇప్పుడు మీరు ఒక స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఇప్పుడు సైకాలజీలో ఎంఎస్సీ చేశారు అండ్ డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా చేశారు. సో ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం వేరు. ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలు 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలాంటి సైకాలజీని మీరు చూడగలుగుతున్నారు? వాటి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అసలు స్కూల్కు పిల్లలు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద వాళ్ళ ఫోకస్ ఎలా ఉందో మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? సో చూస్తే దాన్ని ఎలా గమనిస్తున్నారు? నెక్స్ట్ పిల్లలకు ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు మీరు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మీరు అన్నట్టు కౌన్సిలింగ్ పెద్దవాళ్ళకే ఉంది, ఇప్పుడు పిల్లలకి ఎట్లా అవసరం ఉంది అని అడుగుతున్నారు. దీంట్లో నేను మొదటగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక డాక్టర్ దగ్గర ఒక 20 సంవత్సరాలు శిష్యరికం చేసి నాకు అనుభవం వచ్చేసింది, నేను సర్జరీ చేస్తా అంటే మీరు నాకు సర్జరీ చేయించుకుంటారా? చేయించుకోరు. దానికి ఏం కావాలా? ప్రత్యేకమైన విద్యార్హత అవసరం. ఇలా పేరెంటింగ్ అనేది కూడా, పెంపకం అనేది కూడా, మా నాన్న నన్ను పెంచిండు, ఆ అనుభవంతో నేను నా పిల్లల్ని పెంచుతా అంటే కుదిరే పరిస్థితి కాదు. పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ నవేడేస్. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా అది మేము ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడు మీరు నేను చదువుకున్నప్పుడు మనకున్న డీవియేషన్ వారానికి ఒకసారి వచ్చిన సినిమానే, అంతకు మించి డీవియేషన్ మనకు లేదు. ఇవాళ పిల్లలు చదువుకునే విధానం ఎట్లుందంటే, వాళ్ళు సింహాల మధ్యలో నడుస్తున్నారు. ట్విట్టర్ ఒక సింహం, వాట్సాప్ ఒక సింహం, ఇన్స్టా ఒక సింహం. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తానికి రెడీగా ఉంది. కాబట్టి పిల్లలకి చాలా భద్రత అవసరం. దేనికి? వాళ్ళ శరీరానికి కాదు, వాళ్ళ మైండ్ కి. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఇచ్చే సబ్జెక్టే వాళ్ళ లోపలికి వెళ్తుంది. అంటే దాంతో పాటు విద్యార్థుల పట్ల నాకు చాలా గౌరవం ఉందండి. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి రెస్పెక్టెడ్ అంటాడు మన ప్రియతమ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. నేను ఫస్ట్ విన్నప్పుడు ఇదేంటి ఎవ్రీ టీచర్ మస్ట్ బి రెస్పెక్టెడ్, ఈయన కొత్తగా ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి రెస్పెక్టెడ్ అంటుండని మొదట నేను అనుకున్నా. కానీ ఆ తర్వాత ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఒక టీచర్ ఒకటే పాఠం చెప్పి వెళ్ళిపోతాడు, ఒక సబ్జెక్ట్, కానీ వాడు 8 సబ్జెక్ట్ వినాలా. చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన కూర్చొని వినాలా. ఒక పాఠం కాదు, పొద్దున 8 మొదలు సాయంత్రం 5 దాకా కూర్చొని వినాలా. సో ఈ టీచర్ వచ్చి తిట్టిపోతాడు, అది మైండ్లో అట్నే ఉంటుంది. ఇంకో టీచర్ వస్తాడు, ఆయన పాఠం స్టార్ట్ చేస్తాడు, వీడు ఇంకా పాత పీరియడ్లోనే ఉంటాడు, లేదా నెక్స్ట్ పీరియడ్ చేయని హోంవర్క్ ఉంటుంది. ఇన్నిటి మధ్యలో వాళ్ళు చదువుకోవాలా. కాబట్టి ఐ రియలీ రెస్పెక్ట్ స్టూడెంట్.
ఓకే. సో ఇప్పుడు మీరు అంటే మనం మాట్లాడుకునే దాని ప్రకారం 8th 9th 10th పిల్లలకు ఎక్కువ ఇలాంటి మన అబ్జర్వేషన్ అండ్ ఇవి కావాలని అంటున్నారు. ఎందుకు అలా ఆ పిల్లల్ని ఎంచుకొని మీరు ఎక్కువ ఎందుకంటే వాళ్ళు అడోలసెన్స్ కి వస్తున్నారు. అంటే ఇప్పుడు 5th క్లాస్ వరకు ఉండేటువంటి మానసిక స్థితి వేరే ఉంటది. 5th క్లాస్ లో పిల్లడికి ఏముంటది అంటే పేరెంట్ మెచ్చుకుంటే ఆనందంగా ఉంటది. అవును. 6th 7th వచ్చిన కొద్దీ వాళ్ళు రూల్ ని బ్రేక్ చేయడంలో ఉండే ప్లెజర్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరు? పిల్లలు. అవును. ఇది చేయొద్దు అంటే ఇది చేయాలి అంటే చేయొద్దు, అవును. ఇది చేయొద్దు అంటే చేయాలి. రూల్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం, దే లైక్ టు బ్రేక్ ద రూల్స్ అన్నట్టు. ఇప్పుడు 8 మీరు అన్నారు, 8 అన్నారు. మీరు 8 నెంబర్ ఎట్టుంటది చూడండి, ఇట్లా తిరిగి ఉంటది. వాళ్ళ బుర్రలు కూడా ఇట్లా తిరిగి ఉంటాయి. సో వాళ్ళని మనం చక్కగా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మీదనే ఫోకస్ ఎక్కువ అవసరం. మళ్ళా 8th లో ఏదైతే కాంక్రీట్ అవుతుందో మైండ్ లో పిల్లలకి, వాడు అక్కడి నుంచి అది బలపడుతూ పోతుంటది ఇటుక మీద ఇటుక పెట్టినట్టు. అందుకని 8th 9th 10th అనేది చాలా క్రూషియల్ వాళ్ళ కెరియర్ లో సెటిల్ అవ్వడానికి. సో మేజర్ గా మేము వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ గా ఒక స్కూల్ కు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అయితే 8th 9th 10th పిల్లలు స్కూల్ కి రావడానికి చాలా మంది దాన్ని ఒక డెవిల్ లాగా చూడడము, ఎగ్జామ్స్ ను చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ కావడము, టీచర్స్ ను రెస్పెక్ట్ చేయకపోవడము, ఇలా అంటే ఎందుకు జరుగుతుంటాయి అంటే ఇలా? ఒకటి, పిల్లలు నిజానికండి ఏ స్టూడెంట్ కూడా నేను ఇవాళ ఫెయిల్ అవ్వాలనో, నాకు ఇలా టీచర్ తిట్టాలనో తన్నాలనో స్కూల్కి రాడు. ఖచ్చితంగా వాడికి కూడా నాకు బాగా రావాలా, బాగుండాలా అనే ఉద్దేశంతోనే వస్తాడు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ద డిజైర్. కానీ వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్య ఎన్నో 6th లో ఉంటది వాడికి ఆ ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు టీచర్. అది వాడికి టఫ్ అవుతుంటది. అంటే బేస్ ఎక్కడుందో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకుండా చెప్తున్నాం కాబట్టి వాడికి అది బర్డెన్ అవుతుంది. బర్డెన్ అయినప్పుడు భయం అవుతుంది రావడానికి. సో అది పిల్లల్లో ఉంది ఆ భయం. మీరు అన్నమాట వాస్తవం, భయం ఉంది పిల్లల్లో ఒకటి. కానీ మేమేం ప్రయత్నం చేస్తున్నామంటే వి అలో దెమ్ టు కమిట్ ద మిస్టేక్. సో మా గురువు గారు ఏం చెప్తారంటే ఎవ్రీ మిస్టేక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్ షుడ్ బి కరెక్టెడ్. స్కూల్ అంటే కూడా ఎట్లా ఉండాలంటే తప్పు చేయటానికి స్వేచ్ఛ ఉండాలి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండాలి. ఆ ఫ్రీడమ్ మనం ఇచ్చినప్పుడు భయపడ్డిగా. సో ఇప్పుడు మీరన్న ఇదే లైఫ్ స్కిల్స్ లో మనం చూస్తే పిల్లలకి సో మేజర్ ఏంటంటే ఒక స్టూడెంట్ కానీ లేదా పిల్లలు కానీ డెవలప్ కావడానికి ఫస్ట్ ఏంటంటే పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మీరు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మోటివేషన్, తర్వాత విజన్, ప్లానింగ్, లెర్నింగ్, ట్రైనింగ్, క్రియేటివిటీ, డెవలప్ అండ్ గోల్, దిస్ ఇస్ ద లాస్ట్. అంటే ఇలాంటి ఈ సేమ్ ఈ యొక్క ప్యాటర్న్ అనేది పిల్లలకి ఎంతవరకు యూజ్ అవుతుంది? అబ్సల్యూట్లీ ఏదో సూట్ అవుతుంది, బట్ ఇది ఎప్పటికప్పుడు మారుతుంటది. అంటే ఇది ఒక సైకిల్ మారుతుంటది. కరెంట్ అంటే మార్కెట్ లో వచ్చేటువంటి మార్పులకు తగ్గట్టుగా ఇవి కూడా మారుతూ వస్తుంటాయి. బట్ వీటన్నిటికీ తాళపు చేయి, చాలా చిన్న తాళపు చేయి ఏంటంటే టీచర్. ఓకే. మోటివేషన్ టీచరే, ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సింది టీచరే. ఇవాళ మనం అంటే చాలా గొప్ప ఐడియల్ అంటే ఒక ఐకాన్ గా చూపించుకునే అబ్దుల్ కలాం వెనకాల ఆయన ఆటోబయోగ్రఫీ లో రాసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్, ఒక టీచర్ పేరు రాసుకున్నారు. అంటే ఆయనకి కళ, మీరు అన్న ఈ గోల్, డ్రీమ్ 5వ తరగతిలో ఇవ్వబడ్డది. ఎవరి ద్వారా? టీచర్ ద్వారా. ఇప్పుడు మరి ఇలాంటి మీరు చెప్తున్నారు టీచర్ గురించి, ఎంత మంది స్టూడెంట్స్ టీచర్స్ ని ఐకాన్ గా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో? మీరు ఇంతకు ముందు కూడా ప్రశ్న అడిగినారు, టీచర్ ని రెస్పెక్ట్ చేస్తలేరు. సో మై డియర్ ఫ్రెండ్, respect is it's not something you take it for granted. You must earn and get. You should get it. Get it up, right? అంటే నా ఒక ప్రవర్తన ద్వారా నేను పొందాలి వాడి దగ్గర నుంచి. ఒక గవర్నమెంట్ టీచర్ ఈ మధ్య నేను చూసిన ట్రాన్స్ఫర్ వెళ్తుంటే పిల్లలందరూ ఆయన నడుము పట్టుకొని ఏడుస్తున్నారు. తర్వాత అడిగితే పిల్లలు ఏం చెప్పిందంటే, మా సార్ లోపలికి రాగానే టిఫిన్ చేసినవారా అని అడిగి, టిఫిన్ చేయకపోతే టిఫిన్ ముందు చేపిస్తాడు. అసలు ఇవాళ టీచర్ లోపలికి వచ్చి హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనక ముందే ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. అంటే లోడ్ తో ఉన్నారు, వర్క్ లోడ్ ఉంది, టార్గెట్స్ ఉంటాయి, మెకానిజం అయిపోయింది. స్టూడెంట్ కును టీచర్ మధ్య బాండింగ్ లేదు, అంటే చాలా తక్కువ, డ్యూటీ లా ఉంది, అంటే ఎఫెక్షన్ చాలా తక్కువ ఉంది అనమాట. నేను ఇక్కడ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నేను టీచర్ గా చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి చాలా సన్న ఉండేవాడు, వాడు కూరగాయలు సరిగా తినడు. వాళ్ళ నాన్నగారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మార్కులు కాదు, ఫస్ట్ మా వాడు మంచిగా సార్ భోజనం చేయాలా. 8th క్లాస్, అది కూడా 8th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ అయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు 2 చేతులతో ఇట్లా నమస్కారం చేశారు నాకు.
సార్ మావాడు తినని కూరగాయ లేదు మీ దయ వల్ల అని. నేను ఏం చేస్తానంటే లంచ్ రోజు అంతోనే కూర్చొని లంచ్ చేస్తాను. నా కూర కొంచెం వానికి ఇష్టం, వాని కూర కొంచెం తీసుకునేటోని. స్టూడెంట్స్ చేస్తారు అట్లా అంటే రోజుకో బెంచ్ లో కూర్చొని భోజనం చేయడము. అంటే ఆ ఎఫెక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ఓపెన్ కారు, వాళ్ళ సమస్య ఏంటో చెప్పుకోలేరు. నిన్న ఒక అనుభవము, వాళ్ళ అమ్మ ఏమంటదంటే మావాడు చిటికి మాటికి లోపలికి తలపేసుకుంటాడు, ఏం చేసుకుంటాడో భయం అవుతుంది, దెబ్బలు కొట్టినా కూడా అంతే ఉన్నాడు. అసలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ స్లాప్ ద చైల్డ్ యూ విల్ లూజ్ ద చైల్డ్. దెబ్బ పడకూడదు బిడ్డ మీద. అవును, నిన్ను కొడితే నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు నిన్ను కొట్టి చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. మాట్లాడి చెప్పాలి. వాడి దగ్గర తీసుకొని మాట్లాడితే వాడు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, సార్ మా నాన్న పొద్దున పోతాడు సార్, 11కి వస్తాడు సార్, ఆయన టచ్ అంటే ఆయన పట్టుకొని నేను బారులు అవుతుంది సార్, ఆయన నన్ను కౌగిలించుకొని. చిన్న మనసులో వాడికి ఏం చదువు 7కెళ్ళి వస్తుంది, వాడి పాట మెడికెళ్ళి వెళ్తుంది, అది ముందు లాక్ ఓపెన్ చేయాలి. దెన్ ఐ సెడ్ ఈవెన్ ఐఎమ్ యువర్ లైక్ ఎ ఫాదర్. అండ్ టు టెల్ యూ రాజేంద్ర గారు, నా చైర్ పక్కన ఇంకో చైర్ ఉంటుంది. ఏ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడడం ఉండదు. దే షుడ్ సిట్ అండ్ టాక్. పాయింట్ నోట్ ఈక్వల్లీ రెస్పెక్టెడ్. స్టూడెంట్స్ కూడా కూర్చొని పెట్టి మాట్లాడాలని. అప్పుడు ఓపెన్ అవుతాడు. వాడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? సార్ పిలిచిన వెంటనే చేతులు కట్టుకుని వాడాలి, సార్ ఏం క్వశ్చన్ లేతాడు అనే ఫీలింగ్ లోనే ఉంటాడు ఎప్పుడైనా. మనం చదువుకున్నప్పుడు హెడ్ మాస్టర్ గా రమ్మనగానే మనం సగం తడిచిపోయేది అడిగేసరికి. బట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న పరిస్థితి అయితే దే కమ్ అండ్ 6th పిల్లలు అయితే నా కుర్చీ పైన చేయి వేసి మాట్లాడతారు. కొంతమంది ఎందుకంత చనువిస్తున్నారు. అరే ఇఫ్ ఐ డోంట్ గివ్ దట్ లిబర్టీ, వాడు ఓపెన్ కాడు. వాడు ఓపెన్ గా నేనేమేస్తా లోపట ఏమేయాలంటే వాడు మైండ్ అండ్ హార్ట్ ఓపెన్ కావాలి. టీచర్ షుడ్ టచ్ ది హార్ట్. అప్పుడు నువ్వేమన్నా చెప్పు, లోపలికి వెళ్ళి కూర్చుంటది. తద్వారా వాడి జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. కానీ వాడికి రోజు గోల్ ఏంటిదంటే ఇలా తిట్టుపడకుండా, తనులు తినకుండా, నన్ను ఎవరు అవమానించకుండా ఇంటికి పోతే స్టూడెంట్స్. సో దట్స్ నాట్ ద వే ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మీరు యాజ్ ఎ ప్రిన్సిపాల్ ఒక స్కూల్కి ఉన్నారు కాబట్టి, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది ఎంత స్టాండర్డ్గా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా AI కూడా వస్తుంది, వీటికి పిల్లలకి ఏమన్నా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? సాంకేతికత అనేది చాలా మంచిది. అది విద్యా వ్యవస్థలో అయితే ఇంకా పిల్లలకి అది నిజానికి చాలా ఈజీ చేస్తుంది. అంటే దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ అండ్ ఎట్సెట్రా. ఎందుకంటే క్లాస్లో ఏమవుతుందంటే టీచర్ డూ అండర్స్టాండ్ అనగానే కామన్గా మీరైనా నేనైనా చదువుకున్నప్పుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎస్ అంటాం. నిజంగా వాడికి అర్థంగా ఎస్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఇక్కడ అడగలేకపోయింది, కానీ ఇంటి దగ్గర వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు. అంటే ఈ టెక్నాలజీ రావడం వల్ల వాడికి ఈజీ అయింది. సో కరెక్ట్ మీరు అంటూ ఇంటికి వెళ్ళినా క్లారిఫై చేసుకున్నారు. బట్ ఈ టెక్నాలజీ అనేది రాంగ్ వేలో అవుతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఎక్కడ చూసినా న్యూస్లో కానీ ఎక్కడైనా పిల్లలు ఇలాంటి చిన్న వాటికి ఇలా సూసైడ్ చేసుకోవడము, తర్వాత అటైపోయి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద పోవడం జరుగుతుంది. మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే పేరెంటింగ్ ఎట్లా ఉండాలి, ఒక టీచర్ ఎలా ఉండాలి? ఇప్పుడు మనము గాలి కోసం దర్వాజ తీస్తాం, గాలితో పాటు దుమ్ము కూడా వస్తాయి. రైట్. అట్లే కాయిన్కి బోత్ సైడ్స్ ప్లస్ అండ్ మైనస్. సో దీంట్లో మేము వాట్ టు ఎడ్యుకేట్ అంటే డిజిటల్ లిటరసీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ ఫెసిలిటీస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదు. మీకు ఆ స్కూల్లో అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటుంది, సెషన్స్ పెడతాం మేము. అంటే ఉదాహరణకి మేము ఏం చెప్తామంటే, ద క్వశ్చన్ ఈజ్, నాన్న నువ్వు అన్నం తినపోతే ఏమవుతావు? వీక్ అవుతాడు. మరి అప్పుడే పుట్టిన చంటి బాబాకి అన్నం పెడితే జబ్బున పడతారు. అప్పుడే పుట్టిన పాపకి ఇంత బియ్యం గింజ నోట్లో వేస్తే చనిపోతాడు. అంటే ఈ వయసుకి బియ్యం బలమైంది, ఆ వయసుకు బియ్యం విషమైంది. నాన్న ఏ వయసులో ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు తినకూడని టైంలో బియ్యం తింటే పోయినట్టే, ముట్టకూడని దాన్ని ముట్టకూడని సమయంలో ముడితే ప్రమాదం ఉంది అనే ఉదాహరణ ఇచ్చి, అంటే దీంట్లో మేము చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా వినిపిస్తాం పిల్లలకి. ఆయన చెప్తారు అంటే నిగ్రహం కావాలి మనిషికి. నిగ్రహం అంటే విద్యార్థులు ఎక్కడ బలహీన పడుతున్నారంటే నిగ్రహం లేక. ఏదైతే మనకు కూడా చాలా కష్టము, అంటే మనం నాన్ వెజ్ మానేయాలనుకుంటాం, చాలా కష్టంగా కొన్ని రోజులకు అది ఇదవుతుంది. అట్లాంటిది పిల్లలు నువ్వు మొబైల్ ఇచ్చి ఫెసిలిటీ ఉంచి ఇంట్లో వాడద్దు అంటే కాదు. వేరే మార్గదర్శకం. ఇప్పుడు నేను పుస్తకం తీసి చదివితే నైట్ పడుకునే ముందు ఆటోమేటిక్ గా మా బాబు పుస్తకం తీసి చదువుతాడు. రైట్. అది పేరెంట్స్ కూడా అంటే ఏం ఎట్లా చూడాలి, ఏం చేయాలి. పడుకునే ముందు నేను మొబైల్ పలానా ర్యాక్ దగ్గర పెట్టేసి పడుకుంటే వాడికి అదే అలవాటు, అక్కడ పెట్టేస్తాడు, బుక్ ఓపెన్ చేస్తాడు. నేను మాత్రం ఇట్టి అనుకుంటా, చదువుకో
అట్లా వర్కౌట్ కాదు. రైట్. అంటే పేరెంట్స్ కూడా పిల్లలకు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలా ముందుకు వెళ్ళాలని కూడా చూపించాలి, మంచి చెడులు చెప్పుకుంటూ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ లోపల ఇప్పుడు చాలా మంది కుంభమేళకు పోతున్నారు కదా. కుంభమేళ యొక్క ప్రత్యేకత ఏంటిది? నదులు, త్రివేణి సంగమం 3 ఉంటాయి. సంగమం 3. ఇక్కడ కూడా విద్యా వ్యవస్థ కూడా 3 కావాలా. గురువు, పేరెంట్, స్టూడెంట్. ఈ 3 కలిస్తేనే త్రివేణి సంగమం వర్కౌట్ అవుతుంది. కానీ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ దూరం ఎట్లుంటది అంటే, మేము పంపించిన మొత్తం మీరే వాళ్ళ పెయిన్ బర్డెన్ అంతా మీ మీద వి విల్ టేక్ ఇట్. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, స్టూడెంట్ విల్ లెర్న్ ఫ్రమ్ టీచర్, దే నో ఫ్రమ్ టీచర్, లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్. ఎస్. Okay, students learn from teacher. They know from teacher. Know from teachers, learn from parents. నేర్చుకోవడం మాత్రం పేరెంట్, లవ్డ్ వన్. అంటే వాళ్ళకి ఎక్కువ పేరెంట్స్ కాబట్టి వాడు మ్యానరిజం చూడండి, వాడు బాడీ లాంగ్వేజ్ చూడండి, వాడు చిన్న చిన్న అలవాట్లు చూడండి, పేరెంట్ దగ్గర నుంచే పికప్ చేసుకుంటాడు. ఓకే, మా దగ్గర నుంచి విషయ పరిజ్ఞానం మాత్రం వెళ్తుంది. కానీ ఎవరైతే ఎఫెక్షన్ చూపిస్తారో వాళ్ళు పేరెంట్ని మరిపించగలుగుతారో, అట్లాంటి టీచర్ మాత్రం తన అలవాట్లను ఇవ్వగలుగుతాడు. అవును, రైట్. టీచర్ అందుకే ఒక మహాన్ బాడ్ అన్నాడు, ఎవ్రీ టీచర్ ఈజ్ అ సెకండ్ పేరెంట్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ ఫస్ట్ టీచర్. రైట్. ఇట్స్ వెరీ గుడ్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ చూస్తే పూర్వకాలంలో వచ్చేసి ఫస్ట్ గురుకులాలు అనేవి ఉండేవి. పెద్ద పెద్ద రాజులు కూడా గురువు దగ్గరికి సమానమైన అదే డ్రెస్సులతోటి సమానమైన వ్యవస్థతోటి గురువుల దగ్గరికి పంపించి వాళ్ళని ఒక నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు ఎలాంటి భేదాలు లేకుండా అందరికి సమానమైన విద్య ఇచ్చే అంత గొప్ప అప్పుడు గురుకులాలు ఉండేవి మనకు. అట్లా తర్వాత సెకండ్ జనరేషన్ ఏమొచ్చింది, మనకు స్కూల్స్ వచ్చినాయి. అప్పుడు కూడా మన గురుభ్యో నమః అని చెప్పేసి మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంత గురువును గౌరవించే వ్యవస్థ వచ్చింది. అది కంటిన్యూ అయింది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అసలు గురువు అంటే వాళ్ళతోటి మాట్లాడడం కానీ వాళ్ళతో అసలు వాళ్ళకు కలిసిపోవడం కానీ లేకుండా జరిగింది. నెక్స్ట్ జనరేషన్లో స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది ఎక్కడికి పోతానని మీరు అనుకుంటున్నారు? మీకున్న అనాలిసిస్ ప్రకారం సైకాలజీ చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుంది అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థలో? చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను ఒక్క మాటలో మీరు ఆశ్చర్యపోతారు కావచ్చు. అవును, మరి ఐ హావ్ ఎ గ్రేట్ హోప్. అంటే ఒక ఆయన, నేను ఒకసారి ఒక స్టేట్మెంట్ విన్నా, ఏ వార్తాపత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి వార్తాపత్రిక నేరాల ఘోరాల పుత్రికలే అని. అంటే నేను నిజంగా టెస్ట్ చేద్దామని ఓ న్యూస్ పేపర్ తీసుకొని లెక్క పెట్టినా, పాజిటివ్ వార్తలు ఎన్ని, నెగిటివ్ వార్తలు ఎన్ని అని. సర్ప్రైజ్, నెగిటివ్ వార్తలు చాలా తక్కువ ఉన్నాయి, కాకపోతే హెడ్లైన్ లో ఉన్నాయి. మంచి వార్తలే ఎక్కువ ఉన్నాయి, కాకపోతే వెనక్కు ఉన్నాయి. మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు రాజేంద్ర గారు, టమాటాలు ఏరి తీసుకుంటారండి? మంచిగా తీసుకుంటాం. కులిపోయిన తీసుకుంటారా? తీసుకోం. అంటే ఒక పూట భోజనానికి మంచిని ఏరి తీసుకుంటున్నాం, మరి ఎందుకు సమాజంలో మంచిని వెతికినే తీసుకోలేకపోతే? అంత లిబరలేషన్ మైండ్ సెట్ ఎందుకు వస్తలేదు మనుషులకు? అది మా బాధ్యత, ప్రతి టీచర్ బాధ్యత. మేము అది నేర్పించాలి. అవును, అది వెతకాలి పాజిటివ్ని. పాజిటివ్ వెతికి ఏది వెతుకుతావో అదే దొరుకుతుంది. ఒక పూట భోజనంలో ఉన్న కూరగాయలకి ఏదైతే పాజిటివ్ వెతుక్కుంటున్నావో, సాటి వ్యక్తిలో పాజిటివ్ వెతికితే ఎందుకు దొరకదు? మచ్చలేని వాళ్ళు ఎవరు ఉండరు. అవును, అట్లనే నాకు చాలా మంచి హోప్ ఉంది. చాలా అద్భుతమైన విద్యా వ్యవస్థ వస్తుంది. మళ్ళా పునర్వైభవం ఈ భారతదేశానికి ఉంది. ఆ బాధ్యత మాది, మా భుజస్కంధాల మీద ఉన్నది. ఎందుకంటే an uncleaned broomstick cannot clean the room. అంటే శుభ్రంగా లేని చీపురు గది శుభ్రం చేయడానికి పనికిరాదు. అవును, నేను చీపురు, నేను శుభ్రంగా లేనిది నా లోపల నేను కామక్రోధ మదమాశ్చర్యాలు పెట్టుకుని ఉండి నేను ఒక గొప్ప విద్యా వ్యవస్థను సృష్టించాలంటే కాదు. ప్రతి టీచర్కి లోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉండాలి. నిరంతర విద్యార్థి ప్రతి టీచర్ కూడా అది చేస్తూ 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 ఆ ఎరాన్ని పెంచుకొని మేము ఈ సమాజంలోకి మంచి విద్యార్థుల్ని మంచి పౌరులుగా పంపే బృహత్తరమైన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చెప్పారు టీచర్ గురించి. మీలాగా ఆలోచించే టీచర్లు ఎంతమంది ఉంటారు అసలు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం పేపర్లో కానీ న్యూస్లో చూస్తే పిల్లల్ని చితగా బాధిన టీచర్ అని చెప్పేసి తన పర్సనల్ యొక్క గజ్జులో కూడా తీసుకునే పిల్లలుగా టీచర్స్ కానీ, ఓన్లీ శాలరీ కోసమే ఉద్యోగం చేసే టీచర్లు కానీ ఉంటారు కదా. అసలు టీచర్ ఉద్యోగం అనేది చాలా గొప్పది కదా. దాన్ని ఇట్లా ఉన్న టీచర్స్కి మీరు ఎప్పుడైనా కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తున్నారా? అంటే మేము ఇందాక మీరు చెప్పారు కదా హ్యాపీనెస్ కోచ్ అని. హ్యాపీనెస్ కోచ్ అంటే అన్హ్యాపీ టీచర్ కెనాట్ క్రియేట్ ఎ హ్యాపీ స్టూడెంట్. టీచర్ వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని కలపొద్దు. అవును, లోపటికి అంటే క్యాంపస్ లోపటికి అడుగు పెట్టగానే యూ షుడ్ లీవ్ హౌస్ బిహైండ్. దే షుడ్ నాట్ క్యారీ హౌస్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అండ్ దే షుడ్ నాట్ క్యారీ ద క్లాస్ రూమ్ టు హౌస్. ఈ
ఈ ట్రైనింగ్స్ మేము ఇస్తాము. ఇందులో స్పిరిచువాలిటీ రోల్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవును, అది భగవద్గీత కావచ్చు, ఆర్ మంచి మంచి ఋషులు ఉన్నారు, రమణ మహర్షి కావచ్చు, కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి, రామకృష్ణ మఠ్ కావచ్చు, వివేకానంద పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ మేము టీచర్స్కి రెగ్యులర్ సెషన్స్ పెడుతుంటాం. ఇప్పుడు ఇట్లా మీరు చెప్తున్నారు, అయితే ఆ మైండ్ బ్యాలెన్సింగ్ కావడానికి ఆ టీచరు అంత బ్యాలెన్సింగ్ కెపాసిటీ సంపాదించాలంటే ఏం చేయాలి? సాధనే, ప్రాక్టీస్, ఆల్ ప్రాక్టీస్. మేము మెడిటేషన్ క్లాసెస్ పెడతాము. రీసెంట్గా హార్ట్ఫుల్నెస్ వాళ్ళు కూడా వచ్చి దాన్ని ప్రాక్టీస్ చేయించారు. అదంతా ఈజీ కాదు, బట్ టైం డ్యూరేషన్లో ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది. నేను టేక్ ఓవర్ చేసినప్పుడు సేమ్ టీచర్ ఆ సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం లేడు. అంటే దే టెల్ మీ సార్ మీ వైబ్ ఉంది, అంటే మీ ఒక ఇంపాక్ట్ ఉంది, మా కోపం తగ్గింది, వచ్చిన సంవత్సరం ఉన్నంత కోపం లేదు, మిమ్మల్ని చూస్తే కొంచెం కోపం తగ్గుతుంది, ఇంకా తగ్గాలి, తగ్గుతుంది. అంటే నేనేదో కోపం పోయింది, నాకు కూడా కోపం, అంటే బట్ ఐమ్ టెల్లింగ్ కంపల్సరీ, అంటే అందరం నిత్య విద్యార్థులమే, కానీ వీఆర్ ఆన్ ఎఫర్ట్, ప్రయత్నం సాధనలో అయితే ఉన్నాము, కాబట్టి విద్యార్థుల్లో కూడా ఆ మార్పుని తీసుకురాగలుగుతాం. చివరగా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ అంత ఎగ్జామినేషన్ టైం వస్తుంది కదా, పిల్లలకి మా జనతా టీవీ తరఫున మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అసలు ఎగ్జామ్ అంటే జనరల్గా ఎలా ఉంటుంది? ఎగ్జామ్ అంటే పిల్లలకి చదివి పాస్ కావాలంటే, వాళ్ళు సరే తర్వాత ఏమవుతారనే తర్వాత విషయం కానీ, పేరెంటింగ్ కోసం కానీ, స్కూల్ కోసం కానీ, లేకపోతే టీచర్ కోసం కానీ చదివి పాస్ కావాలనే పిల్లలకి మీరు అంటే ఎగ్జామ్ పాస్ కావాలంటే ఎలాంటి మనకు టైం టేబుల్ పెట్టుకోవాలి, వాళ్ళు ఎట్లా సబ్జెక్ట్ చదవాలని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే వ్యక్తిగతంగా రాజేందర్ గారు, పిల్లల్ని చూస్తుంటే నాకు కొంచెము జాలి కూడా అనిపిస్తుంది. వాళ్ళు అడకత్తెరల పోక ముక్క, ఒక అత్తెర మీదకెళ్ళి ఉన్నది పేరెంట్, ఒక అత్తెర కిందికెళ్ళి టీచర్, దే ఆర్ అండర్ ప్రెషర్. అంటే వాళ్ళకి మనం ఒక అష్యూరెన్స్ ఇవ్వగలిగితే, ఎందుకంటే నా దృష్టిలో పరీక్ష అనేది మరొక పద్ధతి నేర్చుకోవడానికి. అవును, అంటే హోంవర్క్, ఇప్పుడు క్లాస్ రూమ్ లెర్నింగ్ ఒకటి, మళ్ళీ హోంవర్క్ అని ఇస్తాం, అదొక టైప్ ఆఫ్ లెర్నింగ్, క్లాస్ వర్క్ ఇస్తాం, అదొక టైప్ ఆఫ్ లెర్నింగ్, ఎగ్జామ్ కూడా ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్. స్టూడెంట్ తెప్పియగలగాలి, అంటే ఆ ఛాన్స్ ఇవ్వాలి. ఇట్స్ ఓకే అని చెప్పగలగాలి, ఇట్స్ ఓకే, యూ కెన్ ట్రై ఇట్ అగైన్ అనే అష్యూరెన్స్, ఆ భుజం తట్టడం అనేది ఒక సైడ్ పేరెంట్, ఒక సైడ్ టీచర్ చేస్తే 6 మార్కులు తెచ్చుకున్న పిల్లలే 60 మార్కులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. వి హావ్ సీన్ ఇట్. అంటే వాళ్ళ పిల్లలకు కూడా మేము అంచెలంచెలుగా ఇస్తాం టార్గెట్. వాడు ఇప్పుడు 3 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడికి నెక్స్ట్ 30 మార్కులు టార్గెట్ ఇవ్వము. నువ్వు డిసైడ్ గా అట్లా ఇంతైతే లేవగలవు కదా, 5 తెచ్చుకుంటావా, 5 కూడా ఫెయిల్ మార్కే, కానీ 5 తెచ్చుకుంటావా, 5 గుడ్. ఆ 5 రేపు 7 అవుద్ది, 10 అవుద్ది, 12 అవుద్ది, 30 అవుద్ది. మీరు అన్నట్టు అంటే ఒక్కడుగుతోనే కదండి ఎంత ఏమైనా స్టార్ట్ అయ్యేది. ఓపిక కావాలా పేరెంట్కి కానీ టీచర్కి కానీ. కొంతమంది అంటారు అనమాట, ఇంకెప్పుడు అని. అంటే టర్నింగ్ ఎప్పుడైనా రావచ్చు. మనం వాడికి ఆ ఫ్రెండ్లీనెస్, ఆ హోప్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి బిడ్డ జాతిరత్నమే. వెరీ గుడ్, సూపర్ చెప్పారు. ఇది ఈనాటి ఫోకస్. మనకు మన జనతా టీవీ ద్వారా ప్రిన్సిపల్ శ్రీనివాస్ శెట్టి గారు వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. సో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళ యొక్క మానసిక స్థితిని పెంచడానికి కానీ, మనం ఒక ఈ లైఫ్ స్కిల్స్ అంటే ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. మరి ఏంటంటే మనం ఇదంతా అనాలిసిస్ చేసినాక ముఖ్యంగా ఏంటంటే పేరెంట్ చూసి నేర్చుకుంటారు, మన టీచర్ని చూసి వాళ్ళ అడుగుజాడలు నడుస్తారని చెప్పేసి అంటే ఫాలో అవుతారని చెప్పారు. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్. అదేవిధంగా టీచర్ కూడా సేమ్ అదేవిధంగా అదే ఇంపార్టెన్స్ కూడా ఉన్నట్టుగా మనకు శ్రీనివాస్ గారు చెప్పారు. సో దీని ప్రకారం ఏంటంటే పిల్లలు కూడా మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కూడా ఎలా మన ఎగ్జామ్స్ చదువుకోవాలి, ఎక్కువ స్టేన్ తీసుకోకుండా ఎలా సబ్జెక్టులు మనం అవగాహన చేసుకొని రాసుకోవాలనే దాని గురించి కూడా శ్రీనివాస్ శెట్టి గారు మనకు చెప్పారు. సో ఇది ఈనాటి ఫోకస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూతో మనం ముందుకు వద్దాం. మనకు థ్యాంక్ యూ అండ్ వెరీ మచ్.